హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మెట్పల్లికి అయితే పోతున్నాము. ఎందుకంటే మరి రేపైతే మా గణపతి నిమజ్జనం ఉంది. దానికోసం కొన్ని సామాన్లు తీసుకోవాలి. మళ్ళీ పోయే దారిలో కొంచెం పని ఉంది. ఏంటంటే మా అమ్మ అయితే చికెన్ పికిల్ వేయడమని చెప్పింది. దానికోసం నాటుకోడి కావాలంట. ఇక్కడ మా ఊర్లో అయితే లేదు. మెట్పల్లి పోయే దారి మీద అయితే అడొకటి కోళ్ళ ఫారం ఉంటుంది, నాటుకోళ్ళది. ఆడైతే ఆ కోడి తీసుకొని అటు నుంచి అటు మెట్పల్లికి పోయి సామాన్లు తీసుకొని అయితే రావాలి. వీడియో మొత్తం చూడండి, మంచిగా ఉంటుంది. చాలు. ఈయన కోళ్ళ ఫారం. ఇటు పోతే మెట్పల్లి, ఇటు పోతే చౌట్పల్లి. ఏదో కోళ్ళ ఫారం ఉండదు, తాళం వేసారు. పోతున్నాం లోపలికి. ఏడరా ఊళ్ళు కూడా ఎన్ని అని ఉన్నాయి. దొంగతనం చేయడానికి వచ్చిన అనుకుంటారు మమ్మల్ని చూస్తే. మీకు నాటుకోళ్ళు తినాలని ఉంటే ఇక్కడికి వచ్చేయండి, అన్ని దొరుకుతాయి, మస్తు ఉన్నాయి. ఇక్కడ ఈయనే పెంచుతారు ఇల్లు న్యాచురల్గా. మేమైతే ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి దగ్గర ఒక ఎంత 7 కిలోమీటర్ ఉంటుందా, ఎక్కువ ఉంటాయి, ఒక 10 కిలోమీటర్ అనుకోండి. ఆడికి వచ్చినాం ఇక తీసుకోనికి. ఆయన రాలేడు, ఇంకా వచ్చిన తర్వాత లోపల తీస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన లేకుంటే గీడ గేట్ మీద నంబర్ ఉంటుంది. ఈ నంబర్ ఫోన్ చేస్తే 2 నిమిషాలు మేము ఒకటి ఉంటాడు. చూసుకోండి, ఇడ మొత్తం అవే అవే లోపల కూడా ఉన్నాయి. ఇంకా మాయ కూడా చూసారా, చూసుకోండి కోళ్ళు. పుంజు పుంజు కావాలన్న. ఒక కిలోన్నర ఉన్నట్టు చూడు. కిలో పావు ఉంటుంది. సరే. వీడియో పడుతుంటావు. తీసుకున్నాం ఫైనల్. ఇదే మనం తీసుకున్న పుంజు. ఇదే జోక్తో ఇప్పుడు ఎంత 1.2 కిలో పావు ఎంత? ఫైనల్లీ మేము కోడి పుంజ అయితే తీసుకున్నాం. ఇదే ఈ అన్ననే మనకు ఎంత మెయింటైన్ చేస్తాడు. మన పేరు చెప్తే కొంచెం డిస్కౌంట్ ఇస్తాడు, మన ఛానల్ పేరు చెప్తే. ఈ మా కోడి అయితే 500 కొట్టది, మాకు 450కి ఇచ్చిండు. చూసుకోండి, అన్ని రకాల కోళ్ళు ఉంటాయి ఇక్కడ. కావాలనుకుంటే ఇక్కడికి రండి. ఒకవేళ అన్న లేకుంటే ఇక్కడ గేట్ మీద మీ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. 5 నిమిషాలు వస్తాడు మీ దగ్గరికి. ఫైనల్ కోడ్ అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే మెట్పల్లికి పోతున్నాము. రేపైతే మా గణపతి నిమజ్జనం ఉంది. దానికోసం కొన్ని సామాన్లు అయితే తీసుకోవాలి. కోడ్ అయితే ఇక్కడ గణపతి ఉండగా చికెన్ తింటారు అని అనుకుంటారేమో, కానీ చికెన్ ఎందుకు, అది కోడి ఎందుకంటే అది అంటే దాంతోనే చికెన్ కారం అయితే పెడుతున్నాము. దానికోసం తీసుకోపోతున్నాం. ఇప్పుడు కాదు, రేపు మా గణపతి నిమజ్జనం అయిపోతుంది. దాని తర్వాత తినడానికి పనికొస్తాని మా ఇంటి దగ్గర నుంచి తెచ్చి తీసుకున్నాము. మనకైతే కోడ్ అయితే మంచి ప్రైస్కి ఇచ్చిండు. మీరు ఒకవేళ వస్తే మన ఛానల్ పేరు చెప్తే డిస్కౌంట్ ఇస్తాడు. ఆల్రెడీ మాట్లాడినాం అన్నతోని. అన్ని రకాల కోళ్ళు ఉంటాయి, మంచిగా ఉంటాయి న్యాచురల్గా. ఇప్పుడైతే మెట్పల్లికి పోతున్నాము. ఈ రోజు ఎందుకు వచ్చినామంటే మా అమ్మమ్మ ఇంటికి వచ్చింది. మా అమ్మమ్మ చికెన్ పికిల్ కొంచెం మంచిగా పెడుతుంది, అందుకోసం అని చెప్పి తీసుకురమ్మని పైసలు ఇచ్చింది ఆమెనే. దానికోసమే వచ్చినాం. ఇలా మళ్ళీ వెళ్ళిపోతుంది, అందుకోసమే ఇలా చికెన్ పికిల్ పెట్టి పోతా అని చెప్పి చెప్పగానే వచ్చినాము. దానికోసం వచ్చేది ఇప్పుడు తీసుకున్నాము. కోడి తింటుంది లోపల. చచ్చిపోయింది ఉన్నారా, లోపల ఉన్నాయి. మాకైతే అది ఎంత కిలోన్నర ఏమో పడ్డది. కిలోకేమో 400. మొత్తం ఎంత 550 రూపాయలు అయినాయి. కానీ మాకు 480 రూపాయలు తీసుకున్నాడు. డిస్కౌంట్ అయితే ఇచ్చిండు, మంచిగా డిస్కౌంట్ ఇస్తాను. మీరు కూడా వెళ్ళి తీసుకోండి కావాలనుకుంటే. బచ్చా ఫస్ట్ పెట్రోల్ బంక్. మెట్పల్లికి వచ్చేసినాం, పోతున్నాం లోపలికి.
ఎడుగుతాం ఇప్పుడు మనం చాయ్ బెల్లం చాయ్. చాయ్ తాగుకుంటే నెత్తి పని చేయదు, అందుకోసమే ఏడుకైనా చాయ్ అయితే ఫస్ట్ తాగాలి, దాని తర్వాత ఏమైనా పని ఉంటే చూసుకోవాలి. ఇక నాకు అలవాటు వేసిండు బుర్రి. దానికోసమే ఈడ వచ్చినాం. అది క్రాకర్స్ అది షాపు వెనక ఉండిపోయింది, మేము పట్టే చాయ్ కోసం ఈడ వచ్చినాం. సరే జెండా తీసుకోవా గణపతి కోసం? అన్నీ ఉన్నాయి. ఏం తీసుకుంటారా మీరు? ఇంకా పైసలు లేవు బ్రో. పైసలు ఏమైనా తీసుకోపోతావారా? గణపతి ఉన్నప్పుడు అది మళ్ళీ రాదు. లెక్క లేప బ్రో, మనం తినేస్తామని వాళ్ళు పిల్లగాళ్ళు ఏంటని చేయాలంటే గుద్దలు ఎత్తారు. మనోడైతే ఫోటోగ్రాఫర్, ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయాలి. ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఏముంటుంది? ఎస్పీ ఫోటోగ్రఫీ దాన్ని ఉంటాయి. కొంత వేరే ఇస్తాడు. బాయ్ చాయ్ ఏడా బాయ్? చాయ్ షాప్ కోసం ఎక్కుతున్నాము, ఏడా దొరకలే. మంచిగా కూర్చొని ఏముండదు బాయ్, భీములు పోవు దీనికన్నా. ఒక షాప్ పెట్టుకుందాం, బట్టల షాప్. అదే ప్లాన్ ఉన్నాం మామ, మనకి కొంచెం సక్సెస్ చేస్తే కొంచెం సపోర్ట్ చేస్తే తర్వాత అదే నెక్స్ట్ బట్టల షాప్ తీసేది. కార్లు బాయ్ లైన్ పెట్టరు. ఇక్కడ బట్టలు తీసుకొని వచ్చి ఒక షాప్ మంచిగా ఉండదు. ఇక ట్రెండ్స్ ఉంటుంది బాయ్, అందులో ఓరు బాయ్. ఇది అదే ఓరు అంత పైసలు పెట్టరు మన దాంట్లో ఓరు. కానీ మేము పోవాలనుకుంటే మన దగ్గర పైసలు ఉంటాయి. మన ఛాయ్ అయితే వచ్చేసింది. మనోడు స్నాప్ పెడుతుండు, స్నాప్ లవర్. యారే లవర్ బాయ్ ఫోటోగ్రాఫర్ కదా, అందుకోసం 5 మంది ఉంటారు లవర్లు. ఏమంటారా? చాయ్ తాగుదాం. చాయ్ తాగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయి గణపతి సామాన్లు తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోదాం. చాయ్ తాగుడు అయితే అయిపోయింది. ఇప్పుడే క్రాకర్ స్టోర్కి పోతున్నాం, ఆడిపోయి తీసుకొని ఇంటికైతే పోతాం. ఇదే మన రోడ్డు, ఇంటికి పోయే రోడ్డు లోపలికి. ఇదే మన హోల్సేల్ షాప్. ఇలా తీసుకొని ఇప్పుడు అన్నీ క్రాకర్స్ ఒకటి వేరేది తక్కువ రేటింగ్ ఇట్లా బుక్ అవుతుంది అన్న. తక్కువ రేటు కావాలన్న వాళ్ళు అట్లా మాకు ఎట్లా ఉన్నాయి, తక్కువ రేటు కావాలంటే ఇస్తాం, అట్లా ఉడిస్తాం. మళ్ళీ తీసుకున్నాం. ఈసారి పోవు, రేపు మళ్ళీ బింగ్మాల్ పోయి మళ్ళీ తీసుకోవాలి ఇంకో దగ్గరికి. ఇప్పుడైతే ఇవి తీసుకొని ఇంటికి పోదాం. చలో గట్టు కోసం వీడియో తీసినాం కదా, దానికి ఇప్పుడు పార్ట్ 2 కోసం డ్రోన్ షాట్స్ తీపించినాము. మొన్న నీళ్ళైతే ఎక్కువ వచ్చినాయి, అందుకోసం అని డ్రోన్ తీసుకుపోయి వీడియోలు అయితే తీపించినాము. అవి మా దాంట్లో షేర్ చేయించుకుందామని వచ్చినాము, షేర్ చేయించుకుంటున్నాము. నెక్స్ట్ గట్టు కోసం పార్ట్ 2 వీడియో వస్తుంది చూడండి. ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసినాము. ఇంతటితో వీడియో అయితే అయిపోయింది, అన్ని సామాన్లు అయితే తెచ్చుకున్నాము. మా వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.